అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ అంగన్వాడీ ధర్నానైతే విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారితో జరిగిన చర్చల్లో అయితే కొంచెం సానుకూలమైనటువంటి హామీలు లభించడంతో ఏపీ అంగన్వాడీ యూనియన్స్ ధర్నాలైతే వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా మరి పెన్షన్, గ్రాట్యుటీ, జీతాల పెంపు తదితర అంశాలపై మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి మరి న్యాయం చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నాయి. మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయాలి. అదేవిధంగా ఇక 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఏపీ హైకోర్టులో కేసు అయితే రిజర్వ్లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కేసు విషయానికి సంబంధించి 2022 అభ్యర్థులు అయితే మరి లాయర్కి సంబంధించిన ఫీజును అయితే పూర్తిగా పే చేయండి. ఎందుకంటే న్యాయం అనేది మనకు ఫ్రీగా దొరకదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా మేము డబ్బులు వేయాలా, మేము ఇయ్యము, మేము ఇస్తాము అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చేసి ఎంతో కొంత వసూలు చేసుకొని లాయర్ ఫీ కూడా పే చేయండి. ఎందుకంటే చివరి దాకా లాక్కొచ్చారు, చాలా కష్టపడ్డారు. కేసు రిజర్వ్ అయ్యేదాకా వచ్చింది. మరి రిజర్వ్లో ఉన్న తీర్పుని బయటికి రావాలంటే ఖచ్చితంగా మరి లాయర్ సాటిస్ఫై కావాలి. లాయర్ కూడా జడ్జి గారితో మాట్లాడాలి. ఆ విధంగా కొన్ని చర్యలు చేస్తేనే ఖచ్చితంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాబ్ ఎక్కితే మీకు శాలరీ కూడా పెరుగుతుంది. కాబట్టి సరే ఎన్నో ఖర్చు పెట్టారు ఇన్ని రోజులు ఈ కేసు కోసం, చివరిసారిగా ఈ యొక్క ప్రయత్నం చేసి చూడండి అని చెప్పేసి మన ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏజీ గారిని కూడా కలవండి, కలిసి జడ్జి గారితో మాట్లాడమని కొంచెం మోటివేషన్ చేయండి. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా మరి 124 పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఏజీ గారిని కూడా మెమోరాండం ఇవ్వాలి. తద్వారా మరి కేసు పరిష్కారం అయ్యే విధంగా చూసి 124 మందికి పోస్టింగ్ లభిస్తే కొత్తగా అంగన్వాడీ టీచర్లందరూ కూడా సూపర్వైజర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చే విధంగా కృషి చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా 2022 అభ్యర్థులు మాత్రం తలా కొంచెం మనీ వసూలు చేసుకొని లాయర్ ఫీజు మాత్రం పే చేసేదానికి ట్రై చేయండి. చివరిసారి ప్రయత్నం మీరందరూ సక్సెస్ అవుతారని చెప్పి ఆశిద్దాం. ఖచ్చితంగా సంక్రాంతి వరకైనా మీకు పోస్టింగులు దక్కి సంక్రాంతి కానుకగా మీకు సూపర్వైజర్ పోస్టులు వస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.